అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రావణ మాసంలో మనము పాడ్యమి నాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలను గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో విధియ నాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలను మీకు వివరిస్తూ ఉన్నాను. శ్రావణ విధియ నాడు ఔదుంబర వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఔదుంబర వ్రతాన్ని ఎలా చేయాలనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేసేవారు పాపరహితులై ఐశ్వర్యవంతులు, పుత్రవంతులు అవుతారు. ఈ వ్రతాన్ని శ్రావణ మాస శుద్ధ విధియ నాడు ఉదయం సంకల్పించుకొని స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా దీనిని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఔదుంబర వృక్షాన్ని పూజించాలి. ఈ వ్రతంలో అది లభ్యం కానప్పుడు ఒక గోడపై ఔదుంబర వృక్ష చిత్రాన్ని లిఖించి 4 నామాలు చెప్పి ఈ శ్లోకంతో పూజించాలి. ఉదుంబర నమస్తుభ్యం నమస్తే హేమ పుష్పక సజంతు ఫలయుక్తాయ నమో రక్తాండశాలినే అనేటువంటి ఈ 4 లైన్లను చెప్పి నమస్కరించుకోవాలి. దీనికి అధిదేవతలుగా శివుని, శుక్రుని పూజించాలి. 33 పండ్లను నైవేద్యం పెట్టి అందులో 11 పండ్లను ఇతరులకు దానం చేయాలి. 11 పండ్లు దేవతకు సమర్పించి మిగిలిన 11 పండ్లను పూజ చేసిన వారు ఆహారంగా స్వీకరించాలి. ఆ రోజు భోజనం చేయకుండా ఉపవాసం ఉండాలి. ఆ రాత్రి జాగరణ వ్రతం కూడా చేయాలి. ఈ విధంగా 11 సంవత్సరాలు చేసి వ్రత సంపూర్తికి ఉద్యాపనను చేయాలి. ఉద్యాపన సమయంలో ఫల పత్ర పుష్పాలతో ఉన్న ఔదుంబర వృక్షాన్ని బంగారంతో కానీ లేదా వెండితో కానీ చేయించి శివ, శుక్ర ప్రతిమలను పూజించి ఉదయం ఔదుంబర పండ్లు 108 పండ్లతో చేయడం శ్రేష్టం. సమిధలు, నూగులు, నెయ్యి మొదలైన వాటితో హోమం చేసి పూజ చేయించి ఆ బ్రాహ్మణునికి భోజనాదులతో తృప్తిపరిచి పూజించాలి. పిమ్మట వారి శక్తిని అనుసరించి 108 లేదా 10 మందికి భోజనం పెట్టాలి. ఇలా ఈ వ్రతం ఆచరించడం వల్ల ఏ విధంగా అయితే అనేక జంతువులతో, పండ్లతో వృక్షాలు ఉంటాయో అంతగా సంతానం కలిగి వంశము అభివృద్ధి చెందుతుంది. ఈ వ్రతము లక్ష్మీప్రదమైనది. ఓ సనత్కుమార, ఈ వ్రతాన్ని ఇంతవరకు ఎక్కడా ఎవరికీ చెప్పలేదు. మొదటిగా నీకే చెప్తున్నాను. సంశయం లేకుండా ఈ వ్రతాలను ఆచరించడం వల్ల చెప్పబడిన ఫలితాలన్నీ కూడా తప్పక కలుగుతాయి. కాబట్టి ఈ అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం మనము అనేక రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన మానసిక ప్రశాంతతకు, అలాగే మన కుటుంబం యొక్క సౌభాగ్యం కోసం చేస్తుంటాం. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ ఓం నమ శివాయ. శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణ మాస మహత్యమునందు 11వ అధ్యాయము